పారిపోతున్న దొంగలు నిందితులను నేరస్తులను ఎట్లా దొరకబట్టాలన్నది పోలీస్ కొలువులకు ఎంపికైనోళ్ళకు నేర్పించే మొట్టమొదటి పాఠం. ఎంటవడి చేజింగ్ చేసన్న పట్టుకోవాలి, దొరకకుంటే తుపాకీతోటి కాల్చి పారిపోకుండా ఆపాలి. ఎట్లా పెట్టి వాళ్ళని పట్టుకోవాలన్నదే బేసిక్గా నేర్పిస్తారు. కానీ ఇక యూపీ సోన్భద్ర పోలీసులకు గసొంటి ట్రైనింగ్ ఏమి ఇయ్యనట్టున్నారు. ఇక చూడుర్రి, చెక్ పోస్ట్ కాడ ఆపినా ఆగకుండా పోతున్న లారీలను ఆపితందుకు వాళ్ళ తండ్లాట ఎట్లున్నదో. చెక్ పోస్ట్ల కాడ టోల్ గేట్ల కాడ వచ్చిపోయే బండ్లను చెకింగ్ చేసేది ఉంటే రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టి ఆపుతుంటారు. ఆపకుండా ఎవరన్నా తప్పించుకో చూస్తే పోలీస్ చేపేసుకొని ఎంటబడి చేజింగ్ చేసి దొరకబడతారు. అట్లా కూడా ఆపకుంటే తుపాకీతోటి ఆ బండ్ల టైర్లను కాలుస్తారు. కానీ ఈ పోలీసు వాళ్ళు చూడు ఏం చెప్తున్నారో. అరే రే 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 ఎంత కష్టపడుతున్నారో చూడు. చిన్న పోరగాళ్ళు చింత చెట్టుకు చింతకాయలు రాలగొడుతున్నట్టు దూరంకి వెళ్ళి రాళ్ళు పట్టుకొని పట్ట కొడుతున్నారు. ఆ ట్రక్కులోళ్ళు చూడు దుల్పరించుకొని పోతూనే ఉన్నారు. అవి అటు ఇటు కష్టపడి ముంగడద్దానికి బొక్క పెట్టింది ఈ పోలీసు ఆయన. అత్యంత సాహసోపేతంగా అద్దం బలగొట్టిన ఈ పోలీసు ఆయనకు అవార్డు ఖాయం చేయాలి ఎట్ట పెట్టి. యూపీ రాష్ట్రం సోన్భద్ర లోహిడి టోల్ గేట్ కాడ జరిగిన గమ్మత్ ఇది. అసలు ముచ్చట ఏంటంటే పర్మిషన్ లేకుండా విలువైన ఖనిజ సంపద కొంటబోతున్నారట గనులల్లకెళ్ళి. ఈ సోన్భద్ర టోల్ గేట్ చెక్ పోస్ట్ కాడ అడ్డబెట్టి సహజ సంపదను దోసుకపోతున్న ఈ దొంగలను పట్టుకుందామని చూసిర్రు ఇట్లా. మరి ఈ పోలీసు వాళ్ళకి ఇచ్చిన తుపాకులు ఎటు పోయినాయి, రోడ్డు కడ్డంగా బ్యారికేడ్లు ఎందుకు పెట్టలేదు, అదట్లా పెట్టు. ఆ ట్రక్కులు ఏడికేలు వస్తున్నాయో తెలుసు, మళ్ళీ ఎటు పోతున్నాయో తెలుసు. పట్టుకోవాలంటే ఏడికన్నా పోయి పట్టుకోవచ్చు. కానీ ఇట్లా అల్లరి ముక్కలు రాళ్ల దాడి చేసినట్టు ఈ రాళ్లతో ఆపుడేంది వీళ్ళు. వా ఏం డ్రామాలు ఆడుతున్నారు వా. మీరు గిచ్చినట్టు చేస్తే వాళ్ళు ఏడ్చినట్టు చేస్తున్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయి బాయ్ మీ దగ్గర అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోలీసు వాళ్ళ వీడియో చూసిన వాళ్ళంతా మస్తు అనబట్టిర్రు. ఇంకిట్లా హైలైట్ ముచ్చట ఏంటంటే ఇట్లా ట్రక్కుల మీద రాళ్ల దాడి చేసినందుకు ఉల్టా ఈ పోలీసు వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయని అంటున్నాడు ఈ పోలీస్ పెద్ద సార్.